ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి అంటాం. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి 2019లో విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళ కుటుంబం బతికేంటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం, అవకాశం వచ్చినప్పుడు కులాల మధ్య తగ్గు పెట్టడం. విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. వద్దు, మేము అమరావతి రాజధాని అని ఎలక్షన్కి వెళ్ళామని ధైర్యంగా చెప్పారు అధ్యక్ష. ఈరోజు రావాలి కదా అధ్యక్ష. ఎందుకు మళ్ళీ మీరు తీర్మానం చేయాలని బయట బ్రోకర్లతో మాట్లాడి ఆయన అంటాడు సప్పెట్టుకుంటున్నారు, శాసన మండలి ఎందుకు పెట్టడం లేదంట. తీర్మానం అంటే శాసనసభలో చేస్తారు, శాసన మండలిలో చేయరు. కానీ శాసన మండలి ఎందుకు పెట్టమంటున్నారు? ఇక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడ పాస్ అవ్వకుండా దీన్ని కూడా అడ్డు పెట్టాలి. ప్రజలారా మీరు ఆలోచించాలి కదా. ఇటువంటి రాజకీయ పార్టీ అవసరం ఈ రాష్ట్రానికని.